ప్రపంచంలో 10 అణుబాంబులున్న దేశాలు అవి ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో అణుబాంబులు కలిగిన దేశాలు చాలా తక్కువే అయినా వాటి శక్తి మాత్రం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది. ఒక అణుబాంబు పేలితే లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అణ్వాయుధాలను ప్రపంచ దేశాలు అత్యంత రహస్యంగా భారీ భద్రత మధ్య నిర్వహిస్తుంటాయి. ప్రస్తుతం అధికారికంగా లేదా అనధికారికంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల సంఖ్య 9గా గుర్తించబడుతుంది. అయితే కొన్ని నివేదికల్లో నాటో భాగస్వామ్య కారణాల వల్ల మరో దేశాన్ని కూడా చర్చలోకి తీసుకువస్తారు. దీంతో 10 అణ్వాయుధ శక్తులు అనే జాబితా తరచుగా వినిపిస్తుంది. ఆ 10 దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే అణుబాంబును మొదటగా తయారు చేసి ఉపయోగించిన దేశం యునైటెడ్ స్టేట్స్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో జపాన్లోని హిరోషిమా నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో అణ్వాయుధాలు కీలక పాత్ర పోషించడం ప్రారంభమైంది. ప్రస్తుతం అమెరికా వద్ద వేల సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. భూమి జలాంతర్గాములు యుద్ధ విమానాల ద్వారా వీటిని ప్రయోగించే సామర్థ్యం అమెరికాకు ఉంది. రష్యా ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశంగా భావిస్తారు. శీతల యుద్ధకాలం నుంచి అమెరికాతో అణ్వాయుధ పోటీల్లో ఉన్న రష్యా ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన మిసైల్ వ్యవస్థలను నిర్వహిస్తోంది. హైపర్సోనిక్ అణు క్షిపణులు కూడా రష్యా వద్ద ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. చైనా గత కొన్నేళ్లుగా తన అణ్వాయుధ శక్తిని వేగంగా పెంచుకుంటుంది. చైనా ఆధునిక క్షిపణి వ్యవస్థలు, అణు జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి అణుదాడి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. ఆసియాలో చైనా ఎదుగుదల ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. ఇండియా 1974లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది. స్మైలింగ్ బుద్ధ పేరుతో జరిగిన ఈ పరీక్ష తర్వాత భారత్ అణుశక్తి దేశంగా గుర్తింపు పొందింది. తర్వాత 1998లో పోఖ్రాన్ పరీక్షల్లో భారత్ తన అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. భారత్ నో ఫస్ట్ యూస్ విధానాన్ని పాటిస్తామని ప్రకటించింది. అంటే ముందుగా అణుదాడి చేయమని, కానీ దాడి జరిగితే భారీ ప్రతిదాడి చేస్తామని చెబుతోంది. పాకిస్తాన్ భారత్కి ప్రత్యర్థిగా అణ్వాయుధ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. 1998లో పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహించింది. అప్పటి నుంచి దక్షిణాసియాలో అణు వృద్ధిక్తలు పెరిగాయి. భారత్ పాక్ సంబంధాలు క్షీణించిన ప్రతిసారి ప్రపంచం ఆందోళన చెందుతుంది. నార్త్ కొరియా ప్రపంచంలో అత్యంత వివాదాస్పద అణుశక్తిగా గుర్తించబడుతుంది. అనేక అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు కొనసాగిస్తోంది. అమెరికా సహా పలు దేశాలకు ఇది భద్రతా సవాలుగా మారింది. నాటో కూటమిలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ కీలక అణుశక్తులు. ఈ 2 దేశాలు సముద్ర మార్గంలో అణుదాడి చేసే జలాంతర్గామి వ్యవస్థలను బలోపేతం చేశాయి. యూరప్ భద్రతలో వీటి పాత్ర చాలా కీలకం. ఇజ్రాయెల్ అధికారికంగా అణ్వాయుధాలు ఉన్నాయని ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ ప్రపంచ నిపుణులు మాత్రం ఇజ్రాయెల్ వద్ద గోప్యంగా అణుబాంబులు ఉన్నాయని భావిస్తున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతీయ రాజకీయాల్లో ఇది అత్యంత సున్నితమైన అంశంగా ఉంది. కొన్ని నివేదికల్లో జర్మనీ, బెల్జియం, ఇటలీ, టర్కీ వంటి నాటో మిత్ర దేశాల్లో అమెరికా అణ్వాయుధాల నిల్వ ఉంచిన కారణంగా వాటిని కూడా చర్చల్లోకి తీసుకుంటారు. అయితే ఇవి స్వతంత్ర అణుశక్తులుగా పరిగణించబడవు. ప్రపంచంలో అణ్వాయుధాల ఉనికి ఒకవైపు భద్రతను ఇస్తే మరోవైపు భారీ వినాశన భయాన్ని కూడా పెంచుతోంది. ఆందోళన చెందుతున్నాయి. ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.